సప్లిమెంట్ దగ్గర ఉంటాం. నేను కనిపిస్తున్న బేబీ ఉంది కదా, వెస్టీజ్ బేబీ. నేను వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడటం వల్ల పుట్టడం జరిగింది. పెద్ద పాప 5 years. బయట డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్లు అవి ఇవి అని చెప్పారు. నేను అంతా వినకుండా నా ఆర్గనైజేషన్లో ఒక మేడంకి ఇచ్చినప్పుడు వాళ్ళకి రిజల్ట్ ఉంది అని చెప్పి నేను వాడాను. వాడిన వితిన్ 3 monthsలో నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. సో కనిపిస్తున్న బేబీ వెస్టీజ్ బేబీ. మీరు ఇప్పుడు అంటున్నారు కదా, అంటే వాడొచ్చా లేదా ఏవి అని. నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా ఐరన్, ఫోలిక్, కాల్షియము అన్నీ ఇవి. ఆ తర్వాత ఏంటి అని అంటే ఉమ్మనీరు తగ్గుతుంది కదా, ఉమ్మనీరు తగ్గినప్పుడు కూడా మనకి బయట ఇప్పుడు చూడండి ఎలార్జిన్ అయినా ఇస్తారు. సో బయట ఎలార్జిన్ అయినా కాకుండా నేను అన్నదే వాడినాను. సో అది వాడడం వల్ల నాకు మంచి రిజల్ట్ ఉంది. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా బయట ఇస్తారు కదా, ఆ డెలివరీ అయిన డే రోజు కాల్షియం ఐరన్, ఆ రోజు కూడా మన వెస్టీజ్గా వాడిన ఐరన్ ఫోలిక్. అంటే ఆలోచించండి, ఎందుకనంటే నాకు బయట తెలుసు అవి కెమికల్, మన కంప్లీట్ ఆర్గానిక్. కాబట్టి ఈ రోజు వరకు కూడా నేను అవే సప్లిమెంట్స్ నేను అన్నీ వాడతాను. ఐరన్ ఫోలిక్ వాడతాను, కాల్షియం. ఈ మధ్య బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి ఏమంటారు కొల్లాజిన్, ఎలార్జిన్ అని కూడా వాడుతున్నాను. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా స్టిల్ ఫీడింగ్ ఇస్తున్నాను. అంటే ఏమవుతుందా? సో ఏం కాదు, ఎవ్వరు కూడా భయపడకుండా ఫస్ట్ మనం నమ్మకంతో వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. సో దానికి నిదర్శనం నా బేబీ. చిన్నది చిన్న పిల్లలకి కాటుక పెడతాం కదా, ఆ మధ్యలో ఏంటంటే వైట్ ప్యాచ్ వస్తుంది. అబ్జర్వ్ చేసిరో లేదు, అది ఎందుకనంటే బయట కాటుక వాడడం వల్ల